లెట్స్ ప్రే. ప్రేమ కలిగిన దేవా, దయగల మా తండ్రి, నీకు వందనాలు నాయన. ఇదిగో ఈ యవనస్తు నిమిత్తం ప్రార్థిస్తున్నాను. ఇదిగో తన కోసము చేస్తున్న ఈ ప్రార్థనని ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. ఒక సేవకునిగా నా ప్రార్థన ఒక విజ్ఞాపనగా ప్రభా తీసుకొని నాయన, నీ బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సెక్షువల్ పాపాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. అది ఒక చూపుతో ప్రారంభం అవ్వచ్చు, ఒక ఆలోచనతో ప్రారంభం అవ్వచ్చు, ఒక స్నేహితుడు చెప్పిన మాటతో ప్రారంభం అవ్వచ్చు. అయ్యా నాయన, ఈ రోజున మేము అనేకులు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉండాల్సిన మేము అనేకుల చేత పాపములోనికి మేము ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం తండ్రి. నేను నీ బిడ్డకు నాయన ఆ ప్రతి ఆలోచన కూడా ప్రభు లయపరచమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో ప్రభు నీ బిడ్డను కాల్చమని ప్రార్థిస్తున్నాను. తన తలంపును కాల్చండి, తన చూపును కాల్చండి, తన యొక్క మాటను కాల్చండి, తన యొక్క విధి విధానాలను, తన యొక్క ఆలోచన, తన లైఫ్ స్టైల్ని ప్రభు రీసెట్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు ఇప్పటి వరకు తను ఆడపిల్లలను చూసే చూపు వేరే, ఇక నుంచి తను చూసే చూపు వేరే. దీనివల్ల ప్రభు ఎంతో కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాడు అయ్యా. కమ్యూనికేషన్ స్కిల్స్ లేవయ్యా. మనుషులను ఎలా ఎదుర్కోవాలో తెలియదు తండ్రి. ఒక రకమైన భయము, ఇన్సెక్యూరిటీ తన జీవితాన్ని ప్రభు నింపివేస్తుంది. ఇదిగో ఈ యవనస్తుడి కొరకే ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో తిని కోసమే ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో నీ బిడ్డ నువ్వు తాకయ్యా. తను సీక్రెట్గా చేస్తున్న ప్రతి ఒక్క పాపమును కూడా ప్రభా నువ్వు లయపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాటిని క్షమించి ప్రభా నూతన సృష్టిగా నీ బిడ్డను మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. బిఫోర్ హీ గెట్స్ ఎక్స్పోజ్డ్, తను బట్టబయలయ్యే ముందే, తను ఇంకొకరికి తన యొక్క సీక్రెట్స్ని తెలిసే ముందే, తన జీవితం నాశనం అయ్యే ముందే, తన జీవితంలో ప్రభు ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాము. తనను ప్రభా నువ్వు స్వస్థపరిచి, బాగు చేసి, నూతన సృష్టిగా మార్చి, నీ పరిశుద్ధ రక్తం నీ బిడ్డ మీద కొమ్మరించిన ఆయన నీ బిడ్డను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. నీ కృప తోడుగా ఉంచి బలపరచండి అయ్యా. ఆయన ఈ రోజు నుంచి తనకు నూతన సృష్టిగా మార్చబడును గాక. నీ కృప తోడుగా ఉంచిన ఆయన ఇదిగో నీ బిడ్డను ప్రభా నూతన పరిచిన ఆయన ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, ఫినాన్షియల్గా ఆయన ఉన్నత స్థితిలో నీ బిడ్డను లేవనెత్తమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన ఎవరికి అవసరమో వారికి ప్రత్యేకంగా పంపించండి, పర్సనల్గా పంపించండి. వారిని ఎంకరేజ్ చేస్తూ మీరు ఈ యొక్క సెక్షువల్ సిన్లోంచి వారిని బయటికి విడిపించండి. గాడ్ బ్లెస్ యూ.